ప్రసాద్ గారు అంటున్నారా? వీడియో పెట్టుకో. ఈరోజు ప్రముఖ స్వతంత్ర సమరయోధులు బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం గారు తొలితరం ఎవరైతే స్వతంత్ర సమరోద్యమంలో పాల్గొన్నారో వారు వీరన్నమాట. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈ రాజమండ్రికి ఈ డాక్టర్ యొక్క చరిత్ర గుంటూరు నుంచి స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. వీరు కూడా గుంటూరు నుంచే కలకత్తాలో వైద్య విద్యని అభ్యసించిన తర్వాత స్వతంత్ర సమరోద్యమం గాంధీ గారి పిలుపు మేరకు రాజమండ్రి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈయనకి ఆ 1947లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇదే వేదిక మించి, ఇక్కడ వేదిక ఉండేది, ఆ వేదిక మించి దీనికి సుబ్రహ్మణ్య మైదానం అని పేరు పెట్టడం జరిగింది. ఒక బ్రిటిష్ సంబంధించిన ఒక అధికారి 1932లో విపరీతంగా కొట్టేశాడు, ఎందుకంటే స్వతంత్ర సమరోద్యమంలో బాగా చేస్తాడండి. దానివల్ల ఈయనకి చెయ్యి వ్యాధి వచ్చి 1936లో ఈయన మరణించడం జరిగింది రాజమండ్రిలో. సో అటువంటి గొప్ప వ్యక్తి. ఇక్కడ సీతానగరంలో మన కస్తూరిబా ఆశ్రమాన్ని స్థాపించిన వ్యక్తి కూడా ఈయనే. ఆ ఆశ్రమానికి గాంధీజీ 3 సార్లు వచ్చారు రాజమండ్రికి. అంటే ఈయన మీద ఉన్న ఎంత అన్ని ఉద్యమాల్లో కూడా ఈయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈయనకి మనం ఈ రోజు 138వ జయంతి వేడుకల్ని మనం నడుపుకుంటున్నాం. దీని సందర్భంగా మన కృష్ణారావు 2 మాటలు. ముందుగా ఇవాళ విజయ దసరా సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇలాంటి మంచి వ్యక్తులు ఇలాంటి మంచి రోజుల్లో పుడతారని పెద్దలు చెప్తారు. మన రాజమండ్రికి సుబ్రహ్మణ్య మైదానం అంటే తెలియదు ఎవరికీ లేదు. వారి సేవలే సుబ్రహ్మణ్య మైదానం అనేసరికి ఆయన్ని మననం చేసుకోవటం మనందరికీ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. వీరు విజయదశమి రోజున పుట్టడమే కాదు, ముక్కోటి ఏకాదశి రోజు చనిపోయారు ఆయన. అది డాక్టర్ గారు 2 మాటలు. బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం గారు స్వాతంత్ర సమర యోధుడు. ఆయన విజయదశమి రోజున జన్మించడం చాలా అదృష్టం. ఆయన స్వాతంత్ర సమర కాలంలో ఆయన పాత్ర చాలా ప్రముఖమైనది. సీతానగరంలో ఈ కస్తూరిబా ఆశ్రమానికి స్థాపించి అక్కడ అనేక మందికి స్వాతంత్ర ఆ ఉద్యమ కాలంలో శిక్షణ ఇచ్చి చాలా మందిని ప్రేరేపించి ఉద్యమాన్ని ముందుకు నడిపిన మహోన్నత వ్యక్తి శ్రీ బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం గారు. అటువంటి వ్యక్తి గురించి ఈ రోజు ఆయనకి 130వ జయంతి నాడు ఆయన విగ్రహం కింద వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు చాలా పర్వదినం. ఒకటి విజయదశమి, రెండోది ఈ బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం గారి యొక్క పుట్టినరోజు. కాబట్టి ఇది చాలా పరమైన రోజు. ఈయన విగ్రహం దగ్గర ఆయనకి ఇలా నివాళులర్పడం చాలా అదృష్టంగా భావించి మీ అందరం ఇలా కలిసి ఇవ్వడం చాలా నాకు ఆనందదాయకంగా ఉన్నది. థ్యాంక్ యూ. విజయదశమి శుభాకాంక్షలు. ముందుగా సుబ్రహ్మణ్యం గారు సీతంపేటలో ఉండేవారని చెప్పి చదివాను. ఆ సీతంపేటకి మా మదర్ అంతకు ముందు కార్పొరేటర్ గా చేయడం, పైగా ఒక గుడి ఎదురుగుండా అక్కడ ఉన్న సీతంపేటలో ఉన్న రామాలయం గుడి ఎదురుగుండా ఉన్న వీధి ఆయన పేరు మీదగానే పెట్టడం జరిగింది. ఆ వైద్య వృత్తిలో ఉన్న మాకు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఇన్స్పిరేషన్ కిందనే చెప్పాలి. చాలా ఆనందంగా ఉంది ఈ రోజున ఇక్కడ ఆయన పుట్టినరోజు వేడుకను మేము జరుపుకుంటున్నందుకు. థ్యాంక్ యూ. కళాకేంద్రం అని పేరు ఉన్నటువంటి ఈ ఆనం కళాకేంద్రంలోనే ఫస్ట్ ఆనం కళాకేంద్రం కాదు, ఇది బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం మైదానంగా పిలువబడే ఈ మైదానానికి ఇవాళ ఏదో తూతూ మంత్రంగా ఒక వేదికకి బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం వేదిక అని పెట్టారు. అలా కాకుండా మరి ఈ మొత్తం ఆనం కళాకేంద్రం అనేది ఉండొచ్చు, మాకు ఇబ్బంది లేదు. కానీ ఆనం కళాకేంద్రానికి పక్కన ఉన్నటువంటి మరి ద్వారానికి బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం ద్వారంగా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వారు పెట్టలేని పక్షంలో మేమే పెట్టుకుంటాం, మాకు పర్మిషన్ ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరో గొప్ప విషయం ఏంటంటే బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం గారు ఈ ఊళ్ళోకి వచ్చిన తర్వాత గుంటూరు నుంచి, అదే గుంటూరు నుంచి దీక్షితులు సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. డాక్టర్ వంగవీటి దీక్షితులు గారు, ఆయన డాక్టరే. ఈయన కాకుండా ఈయన ఏబి నాగేశ్వరరావు గారిని తెప్పించారు, సీనియర్ డాక్టర్. సో రాజమండ్రి వైద్యం యొక్క విశేషం
బ్రహ్మజోషుల వారితో స్టార్ట్ అయిందని చెప్పి ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవచ్చు. అటువంటి సందర్భంగా మేము ప్రతిసారి కూడా ఎవరైనా ఇటువంటి జయంతులప్పుడు ఆ యొక్క వారసుల్ని సన్మానించుకోవడం అనేది మాకు ఒక ఇదిగా వస్తోంది. దాని సందర్భంగా ఏబి నాగేశ్వరరావు గారి అబ్బాయి వారిని సత్కరించవలసిందిగా మరి శ్రీనివాస్ గారిని కాదు పట్టుకోండి చేయబట్టి ఒకసారి ఫోటో అందరి దగ్గరికి వచ్చేయండి. దగ్గరికి వచ్చాను అందరూ దగ్గరికి వచ్చి మాస్టర్ మీరు ఎలా వచ్చారు అనుకోవద్దు, అందరూ కూడా ఎలా వచ్చాను మీరు అక్కడ ఉంటే పడరు.